ఏపీఎంసీ 2025 సంబంధించి అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఒక వీడియోని చేయడం జరుగుతుంది కాబట్టి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే అవడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్డేట్ విషయంలోకి వచ్చేసి మనకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తాయా ఈ లోపే, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్రెడీ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకైతే క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు అయితే కనిపించదు. అండ్ ఒక 1 వీక్ బ్యాక్ అయితే కనిపించింది, ఇప్పుడైతే కనిపించట్లేదు. అండ్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ కూడా ఓపెన్ అయ్యే ఉందన్నమాట. అండ్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్గా మళ్ళీ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఇక్కడైతే చూసుకోండి 10+ మార్క్స్ ఆర్ ఆన్ బిఫోర్ 15 జూన్ 2025 5 PM లోపు మీరైతే సబ్మిట్ చేయాలని చెప్పేసి డిక్లరేషన్ అనేది ఇక్కడైతే ఒక పాపప్ నోటిఫికేషన్తో మనకైతే ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవరైతే ఇచ్చారో డిక్లరేషన్ అనేది వాళ్ళందరికీ కూడా ఇస్తారు. మీకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కౌన్సిలింగ్కి ఇంకా చాలా టైం ఉంది. ఇంకొక 20 డేస్ దాకా అయితే టైం అయితే ఉందన్నమాట మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఈ లోపు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ కుదిరితే ఎక్కువ మంది ఉంటే కనుక మళ్ళీ డిక్లరేషన్ ఇస్తారు, మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు. అలా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఇంకా ఎంత టైం ఉంటే అన్నిసార్లు మళ్ళీ డిక్లరేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు, మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎవరికైతే ర్యాంక్స్ రాలేదు వాళ్ళందరూ కూడా కొత్త ర్యాంక్స్ అనేవి ఇస్తారు. అంతేగాని ఆల్రెడీ ఇప్పుడు ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న ర్యాంక్స్ అన్ని కూడా మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ కొత్త ర్యాంక్స్ అయితే ఏమి ఇవ్వరు అనమాట. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ ఫైనల్ కాదు, మళ్ళీ కొత్త ర్యాంక్స్ ఇస్తారు, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, డేట్ ఏంటి, అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఓన్లీ ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్స్ రాలేదు, సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ అయితే డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయలేదు అవుట్ ఆఫ్ వాళ్ళందరికీ మాత్రమే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఇవైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ త్వరలోనే మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ అందరూ అవుట్ ఆఫ్ లేదంటే మేనేజ్మెంట్ కోటా కింద ఇలా అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి త్వరగా ఈ కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ చేయలేకపోయినా ఫస్ట్ రౌండ్ వరకైనా కంప్లీట్ చేస్తే కొంచెం బాగుంటుంది. మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ కట్ ఆఫ్స్ తెలుస్తాయి కాబట్టి ఓకే సీట్ వస్తుందా లేదంటే అవుట్ ఆఫ్ వెళ్ళాలా, అండ్ సెకండ్ ఫేజ్లో వస్తుందా థర్డ్ ఫేజ్లో వస్తుందా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మాట్లాడతాను. అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, సీట్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ కావచ్చు, ఇలా 1 by 1 వీడియోస్లో మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.